దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 16వ వచనం. ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడో, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడో. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చాలు. దేవుడు మనల్ని అన్ని విషయములో ఆశీర్వదించునుగాక. దావీదిస్తున్న సాక్ష్యము. దావీదు ఆనాడు రాజులకి యుద్ధాలు అవుతూ వచ్చాయి. దావీదు తనకంటే బలమైన రాజులను జయిస్తూ వచ్చాడు. తనకంటే సైన్యం ఎక్కువ ఉన్న వారిని జయిస్తూ వచ్చాడు. అప్పుడు ఆయన జయించినప్పుడు అవతల రాజ్యం ఆయన చేతిలో ఎలా వాడిపోతూ వచ్చింది. ఆ రాజు మనకంటే బలవంతుడు కదా, ఆ రాజు సైన్యము మనకంటే బలమైనది కదా, మరి బలహీనుడనైన నా చేతిలో, తక్కువ సైన్యమున్న నా సైన్యము చేతిలో వారి సైన్యము ఎలా వాడిపోయింది అని చూస్తూ వచ్చాడు. తర్వాత దావీదు రాజ్యములో అవతల రాజ్యం వాళ్ళందరూ కూడా దావీదు రాజ్యంలో ఉన్నవారి కంటే బలవంతులే. అది చూస్తూ వచ్చాడు. అందుకని అంటున్నాడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనజాలడో. దావీదు సైన్యముతోనే పోరాడిన రాజులు సైన్యమంతా కూడా దావీదు కంటే బలవంతులే. కానీ దేవుడు దావీదుకు తోడై ఉన్న కారణాన వారందరూ దావీదు చేతిలో హతమార్చబడుతూ వచ్చారు. అది చూసి దావీదు అంటున్నాడు, ఏ రాజును సేనా బలము చేత రక్షించుకొనలేడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనలేడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. దేవుని కృపచేతనే మనం రక్షించబడతాము. దేవుని కృపచేతనే మనం దీవించబడతాం.